ఎక్కడ దాక్కున్నా వదలం అని చెప్తా ఉన్నాడు. టార్గెట్లు పూర్తి చేశాం. నేనేమంటే ఎక్కడ దాక్కున్నా వదలకపోతే ఆ చంపిన దొంగలను ఎందుకు చంపలేదు మీరు? 26 మందిని ఎవడైతే చంపిపోయాడో వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఇంతవరకు? టెర్రరిస్టులు ఆత్మహత్య దాడి చేశారు. అంటే ఈ టెర్రరిస్టుల ఆత్మహత్య దాడులు పాకిస్తాన్ ట్రైనింగ్ చేసి పంపుతుంది. అంటే టెర్రరిస్టుల చేత చేయించారు. అంటే టెర్రరిస్టులను పెంచి పోషించిన వాళ్ళు లుచ్చలు ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళు. మరి వీళ్ళ మీద యుద్ధం ఎందుకు చేయొద్దు? పుల్వామా దాడి మా పనే, విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్ అయిపోయా. అంటే పుల్వామా దాడి మా పని అంటే ఈ ఇజ్జత్ చెప్పుకుంటే భారత్ సిగ్గుసేటు. దాన్ని సప్పుడు చేయరు. మళ్ళీ ఇది వచ్చేవరకు అక్కడ దుబ్బేస్తారు బీజేపీ వాళ్ళు. ఎంత ఈనం అంటే ఎంత డేంజరు. వీళ్ళకి ఏమందంటే ఇలాంటివి జరిగితేనే మనకు లాభం. ప్రజలు బీజేపీ వస్తుంది. ఓడోడు పిచ్చర్ నాచి మాట్లాడతాడు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా సరే కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలనా? సెంట్రల్లో బీజేపీ ఉంటేనే పంచాయతీ వస్తుంది. అంటే ఒక మత్తులో ఉన్నారు జనాలంతా. సెంటర్లో బీజేపీ ఉండాలనా అంటారు. మరి బీజేపీ ఉంటే ఇదేందా? ఎలక్షన్ రావాలి, ఎవడో ఒకటి వచ్చినా పాకిస్తాన్ కాల్చిపోరండి, నరేంద్ర మోడీ ఉండాలి అవుతుందే. మళ్ళీ అంతా ఒక డబ్బా. అంటే మీడియా మొత్తం లైన్ కట్టి డోలు వాయిస్తుంటుంది. అది ఇది అది అనుకుంటా అంతుంది. ఎంత 12 రోజుల ప్రతీకారం తెచ్చుకున్నాం. వీళ్ళని ఎందుకు నీలమట్టం చేయొద్దు? వీళ్ళని ఎందుకు కూకటి వీళ్ళతో పీకేదిగా? ఏమో మరి మీ మాటలు నమ్మాలన్నా వద్దో అర్థం కాని పరిస్థితి వచ్చింది మాకు.